శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద అంబర్పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్లో 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,80,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. అరకు చెందిన రాము అనే వ్యక్తి ఒరిస్సా నుండి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఈ గంజాయి స్మగ్లింగ్ లో మహారాష్ట్రకు చెందిన రిసీవర్ మారుతి పటేల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. లోడ్ చేసుకుంటాను. ఆ సాల్వెంట్స్ డ్రమ్స్కు మధ్యలో అంటే సాల్వెంట్స్ డ్రమ్స్ ముందలు పెట్టి సాల్వెంట్స్ డ్రమ్స్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా హైడ్ చేయడం జరిగిందనమాట. ఎవరన్నా ఓపెన్ చేస్తే కూడా చెక్ చేస్తే కూడా ముందు సాల్వెంట్ డ్రమ్స్ ఉంటాయి. అది కూడా ఆ సాల్వెంట్ డ్రమ్స్ కూడా కొద్దిగా బిల్స్ లేనట్టు అనిపించినాయి. దానికి జిఎస్టీ అవన్నీ కూడా దానికి సంబంధించిన వే బిల్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. అది దాన్ని కూడా కన్సర్న్ ఆఫీసర్స్తో చెక్ చేయిస్తారట. ఏదైతే స్పీడ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు దాటుతారు. దాన్ని నంబర్స్ ఎందుకు అది అక్కడ క్యాప్చర్ అయితే ఏ బండి ఎప్పుడు పోయింది అనేది తెలుసుకొని పట్టుకుంటారనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ వెహికల్స్. ఇది ఈ మధ్యకాలంలో ట్రైకమలేషియేట్లో ఒక 1.5 ఇయర్గా పట్టుబట్టడం మొదటిసారి. 800 కిలోలు మొత్తం. దీని విలువ డ్రగ్స్ మళ్ళీ తర్వాత ఈ కంటైనర్స్ అవన్నీ దాని విలువ మొత్తం వచ్చేసి 2,94,75,000 అయింది. ఓన్లీ గంజాయి విలువ మాత్రం 2,81,05,000గా చూపించడం జరిగింది. మన ఎస్ఓటీ శంషాబాద్ పోలీసు టీనాప్ టీమ్స్ దీన్ని అప్రిహెండ్ చేస్తడం జరిగింది. కాబట్టి ఐ అపీల్ టు ద పబ్లిక్ దట్ మీరు కూడా ఈ ఫైట్లో మాతో పార్ట్నర్ అయ్యి దీన్ని ఇంకా ఎఫెక్టివ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.